అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం మొదలైంది కనుక ఆషాఢ మాసంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలుగు మాసాలలో మిగిలిన వాటితో పోలిస్తే ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. శుభకార్యాలు చేయకూడదని అంటారు, అత్తా కోడళ్ళు కలిసి ఉండకూడదని అంటారు, కొత్తగా పెళ్ళైన జంటలు కలవకూడదని అంటారు. ఇలాంటి నియమాలు చాలా ఉన్నప్పటికీ ఆషాఢ ఆదివారాలు మునగాకును తినాలని, అవిసె పువ్వు తీసుకోవాలని నియమం కూడా ఉంది. వాస్తవానికి ఆషాఢ మాసం పవిత్రమైనది కాదని భావిస్తూ ఉంటారు. పూజలు శుభకార్యాల కోసం శ్రావణ మాసం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పూజలకు ఆది ఆషాఢమే అంటారు. తొలి ఏకాదశి వచ్చే మాసం కూడా ఈ ఆషాఢ మాసమే. ఈ నెలలోనే దక్షిణాయనం కూడా మొదలవుతుంది. తెలంగాణలో ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తారు. ఆషాఢ గురువారాల్లో రాయలసీమ ప్రాంతంలో బోనాలు చేస్తారు. కానీ అక్కడ బోనం అని పిలవరు. అమ్మవారికి ఆహారం సమర్పించడమే బోనం. ఆరోగ్య సమస్యలు వచ్చే సమయం కూడా ఆషాఢ మాసమే. తొలకరి జల్లులు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుల వలన అంటురోగాలు, చర్మ వ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకే ఆ ఊరి గ్రామ దేవతలను పూజిస్తారు. ఈ మాసంలో వేపను ఎక్కువగా వాడాలని చెప్తారు. వేక కొమ్మల్ని గుమ్మాలకు కట్టాలని చెప్తారు. ఆషాఢ మాసంలో ఉపవాసం చేస్తే ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యకరమని చెబుతారు. ప్రయాణాలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఈ 4 నెలల్లో ఒక నెల రోజుల పాటు ఆకుకూరలు మానేయడం మంచిదని చెప్తారు. అదేవిధంగా నెలకొక రకం చొప్పున పప్పులు మానేయాలని అంటారు. వచ్చే 4 నెలల్లో 9 ఏకాదశులు ఉంటాయి. అలా చాతుర్మాసాన్ని ఆచరిస్తే చాలా మంచిదని అంటారు. పూర్తి ఏకాదశి వ్రతాన్ని పాటించాలని, ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చెయ్యాలని, ఈ మాసంలో దానాలు విరివిరిగా చేయడం, తర్పణాలు వదలడం చెయ్యాలని, దక్షిణాయనంలో ఉపనయనాలు చేయకూడదని, పెళ్లిళ్ళు మాత్రం చేసుకోవచ్చని శాస్త్రాలు సూచిస్తూ ఉంటాయి. దేవతలు నిద్రావస్థలో ఉండే సమయం కాబట్టి యజ్ఞాలు లాంటివి చేయకూడదంటారు. ఆషాఢ గురువారాలలో అమ్మవారికి చేసే అర్చనలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని ఈ ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత వివరిస్తుంది. ఓం నమో నారాయణాయ.